ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతులను సర్వ జగత్ రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రియ స్నేహితులందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రభువులో నమ్ముచూ ఉన్నాను. ఎందుకనంటే నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మీరు కూడా మా యొక్క పరిచర్య గురించి, అలాగే మన యొక్క బైబిల్ క్విజ్ గురించి ప్రార్థన చేయవలసిందిగా సవినీపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, యథావిధిగానే పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క ప్రేరేపణ కొలది, ఆయన సహాయం కొలది మీ ముందుకు ఒక చక్కటి వ్యక్తిని తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ ప్రపంచములో క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరికి చాలా సుపరిచితము, ఆత్మీయ భక్తిని కొనసాగిస్తున్నటువంటి ప్రతి దైవ బిడ్డలు ఈయన యొక్క జీవితాన్ని టచ్ చేయకుండా ముందుకు వెళ్ళలేరు. ఆయన ఎవరో కాదు, సమూయేలు గారు. ప్రియ స్నేహితులారా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతమంది యొక్క జీవిత విధానాలు మనము గమనించినా తప్పకుండా సమూయేలును మాత్రం జ్ఞాపకం చేసుకోకుండా మనము ఉండలేము. ఎందుకు అనంటే ఒక్క సమూయేలే కాదు, ఈ సమూయేలు యొక్క జన్మకు కారణమైనటువంటి హన్నాను కూడా ఎక్కడా మనం మర్చిపోలేము. సాధారణంగా హన్నాను గురించి మాట్లాడతాము, అలాగే సమూయేలు గురించి మాట్లాడతాం. అయితే ఈ శ్రేష్టమైన సందర్భంలో ప్రభువారు ప్రేరేపించేది ఏంటి అని అంటే, ఇంతగా పేరుగాంచినటువంటి ఈ సమూయేలు జన్మకు కారణం ఒక హన్నయే కాదు, సమూయేలు యొక్క తండ్రి అయిన ఎల్కానా కూడా. ఎక్కడ ఏ మందిరములో వాక్యములు ప్రకటించినా, ఎక్కడ ఏ ఒక్క మందిరములో వాక్య సంధ్యాలు వినబడుతున్నా ఎవరి నోట రాని మాట ఎల్కానా గురించి. ఎందుకనంటే పేరుగాంచింది సమూయేలు గారు. సమూయేలు గురించి మనం ఎక్కువగా తెలుసు. ఈ సమూయేలుకు జన్మ కారణము హన్నా అని తెలుసు. హన్నా గురించి ఎక్కువగా మాట్లాడతాము, అలాగే సమూయేలు గురించి ఎక్కువగా ప్రసంగిస్తూ ఉంటాము, ప్రసంగాలు వింటూ ఉంటాం. అయితే ఎల్కానా అనే వ్యక్తిని మనము కనుమరుగు చేస్తూ ఉన్నాం. నా ప్రియ స్నేహితులారా, ఇంతగా సమూయేలు పేరుగాంచడానికి, ఇంతగా సమూయేలు ప్రఖ్యాతి పొందడానికి, దాను మొదలుకొని బెర్షా వరకు తన పేరు ఘనత ఎంతగానో అభివృద్ధి చెందడానికి ఒక హన్నానే అని అంటారు. కానీ హన్నా భర్త అయిన సమూయేలు తండ్రి అయిన ఎల్కానా పాత్ర లేదని అనేద్దామా? ఒక కుమారుడు ఎదుగుదలకు ఒక తల్లి కారణము అని మనము చెప్పేద్దామా? ఇంతగా ఎదగడానికి తల్లి మాత్రమే కాదు, తండ్రి యొక్క సహకారము లేకుండా, ఈ ఎల్కానా సహకారం లేకుండా సమూయేలు గారు ఎదిగారంటారా? ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. భర్త యొక్క సహకారము లేకుండానే ఈ యొక్క భార్య అయిన హన్నా సమూయేలుని దేవాలయంలో వదిలిపెట్టిందంటారా? సమూయేలు అలా పెరగడానికి, సమూయేలు అలా ఎదగడానికి ఈ ఎల్కానా పాత్ర లేదనేద్దామా? హన్నా తీసుకున్న నిర్ణయానికి ఈ ఎల్కానా సమ్మతించకపోతే పరిస్థితి మరి ఎంత దారుణముగా ఉండేదో. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. భార్య భర్తలు ఇరువురు సమ్మతిస్తేనే వారి యొక్క పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారడానికి వారు దోహదపడుతూ ఉంటారు. కానీ మనము ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని చరిత్రలు చదివినా, ఎవరు ప్రస్తావించినా కూడా సమూయేలు అలాగే హన్నా గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ ఈ ఎల్కానా, సమూయేలు జన్మకు కారణమైనటువంటి ఈ ఎల్కానా గురించి చాలా మంది వదిలేస్తూ ఉంటారు, తెలుసుకోరు. కానీ ఈ శ్రేష్టమైన సందర్భంలో అటువంటి ఎల్కానా, అంతగా పేరుగాంచినటువంటి సమూయేలు జన్మకు కారణమైనటువంటి హన్నా యొక్క కన్నీటిని నాట్యం చేసుకోవడానికి దోహదపడినటువంటి
ఒక పక్క భర్తగాను, ఒక పక్క తండ్రిగాను ఎంతగా వెనుక ఉండి కనుమరుగై ఉండి ఆయన వారికి సహాయం చేశాడో ఒక్కసారి ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. ప్రియ స్నేహితులారా, ఎల్కానా నిజముగా ఎంతగా వారికి సహాయకుడిగా ఉండి ఉంటాడు. ప్రియ స్నేహితులారా, ఎల్కానా అలాంటి గొప్ప పనికి ఆయన కంకణం కట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటగా ఎల్కానా అని అనగా అర్థము దేవుడు సృష్టించిన వాడు అని అర్థాన్ని ఇస్తూ ఉంది. నా ప్రియ స్నేహితులారా, ఎల్కానాలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము ఏంటయ్యా అనంటే, ఈయన దేవుని ఆలయానికి క్రమముగా వెళ్ళేటువంటి ఒక మంచి వ్యక్తి. ఈనాడు సమాజంలో కరువైపోయింది. ఈ ఎల్కానాలో ఉన్నటువంటి గొప్ప లక్షణమే ఈనాడు సమాజంలో, కుటుంబాలలో కరువైపోయింది. ఈయన ఏదో తన ఇంటి దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళి భక్తి చేయలేదు. సిలోహు అనే ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయమునకు వెళ్ళి ఈయన క్రమము తప్పకుండా ఆరాధనకి వెళ్ళే ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క కుటుంబ యజమానిగా తన యొక్క నియమ నిబంధనలను భర్తీ చేస్తూ క్రమము తప్పకుండా దేవాలయానికి వెళుతూ ఉండేవాడు. ఈనాడు క్రైస్తవ కుటుంబాలందరికీ ఒక మాదిరి అయిన జీవితం ఎల్కానా జీవితం. తాను మాత్రమే కాదు, తనతో కూడా తన కుటుంబాన్ని సంగమునకు నడిపించుకుని వెళ్ళేటువంటి ఒక వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు సమాజంలో ఇదే కరువైపోయింది. భర్త మందిరానికి వెళ్తే భార్య ఇంట్లో ఉండడం చూస్తూ ఉన్నాం. భార్య మందిరమునికి వెళ్తే భర్త ఇంట్లో ఉండడం చూస్తూ ఉన్నాం. భార్య భర్తలు ఇరువులు దేవాలయానికి వెళ్తే పిల్లలు ఇంట్లో ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు కుటుంబ సమేతముగా ఆరాధనకు వెళ్ళలేకపోవచ్చున్నాం. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేద్దాం. కుటుంబముతో సహా దేవుని మందిరమునకు వెళ్ళడానికి, దేవుని ఆరాధన చేయడానికి మనము ప్రయత్నము చేద్దాం. ఏదో ఎల్కానా తన కుటుంబంలో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టో, లేకుంటే ఆనందాన్ని బట్టో, లేకుంటే డబ్బును బట్టో ఆయన దేవాలయమునకు క్రమముగా వెళ్ళలేదు. ప్రియ స్నేహితులారా, ఒక పక్క కుటుంబంలో నెమ్మది లేని అసమాధానముతో బ్రతుకుతున్న ఆ దినాలు ఇంటిలో ఉన్నటువంటి పెనిన్నాను బట్టి హన్నా ఎంతగా ఏడుస్తూ ఉందో, హన్నాను ఓదార్చలేక ఈ యొక్క ఎల్కానా ఎంతగా బాధపడుతున్నాడో, అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేయాలో, ఏ భార్యకు ఏమికు ఎవరికి సపోర్ట్ తల్లడిల్లిపోతూ ఉన్నాడు ఎల్కానా. కానీ ఎవరిని ఎక్కడా బాధపరిచే రీతిగా అతను ప్రవర్తించలేదు. ఎందుకయ్యా అనంటే, ఆయనకు తెలుసు, నేను దేవుని మందిరమునకు వెళుతున్నాను, నేను దేవుని బిడ్డను, దేవుడే నా ఒక సమస్యను పరిష్కరిస్తాడు, దేవుడే ఈ పరిస్థితులన్నిటినీ కనుమరుగు చేయబోతున్నాడు రానున్న దినాల్లో అని ఈ ఎల్కానా గుర్తెరిగినటువంటి ఒక బిడ్డగా ఉంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, సిలోహు అనే దేవాలయ మందిరమునకు వెళ్తూ ఉన్నాడు. సిలోహు అనగా విశ్రాంతినిచ్చే స్థలము, నెమ్మదినిచ్చే స్థలము, ఆదరణ కలిగించే స్థలము. అవును ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో 11 మత్తయి సువార్త 11:28 చెప్పబడిన రీతిగా, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును అని చెప్పిన రీతిగానే దేవాలయమునికి వెళ్తున్న వారు విశ్రాంతి పొందడానికే వెళ్ళాలి. ఈనాడు సర్వ సమాజములో ఉన్నటువంటి దేవాలయాలు సమస్యను సృష్టించే విధంగా ఉన్నాయి, కానీ విశ్రాంతి తీసుకునే విధంగా లేవు.
మనకున్నటువంటి ఆ విశ్రాంతిని గడిబిడి చేసి, మనల్ని అల్లరిపాలు చేసి, మన యొక్క పరిస్థితులను సతలాకుతలము చేసి నెమ్మది లేని బ్రతుకులుగా మార్చే విధంగా ఈనాడు దేవాలయాలు ఉంటూ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, ఒక పక్క హన్నాకు గర్భఫలము లేనప్పటికీ ఈయన యొక్క ఆదరణ ఎంతగానో హన్నాకు కలిగింది. అందుకే ఆమె వెళ్ళి ప్రార్థించడానికి, దేవుని దగ్గర బహుమతి పొందడానికి ఎంతగానో ఈ ఎల్కానా యొక్క సాహస కార్యాలు లేకుంటే సాహస క్రియలు దోహదపడ్డాయి. ప్రియ స్నేహితులారా, ఎల్కానా క్రమము తప్పకుండా దేవాలయానికి వెళ్ళే ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఈయన భగ్న హృదయమును ప్రేమించే ఒక వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. సంతులేని కారణాన్ని బట్టి లోకము హన్నాని ద్వేషిస్తూ ఉంది. అపహసించినప్పటికీ, వేదనకు గురి చేసినప్పటికీ ఎల్కానా హన్నాను ప్రియముగా ఎంచాడు, ప్రేమించాడు. కీర్తనలు 147:3 చెప్పబడినగా, గుండె చెదరని వారిని బాగు చేయువాడు దేవుడే అని చెప్పిన రీతిగానే ఆమె చెదరిపోయి ఏడుస్తూ ఉంటే ఆమెను హక్కున తీర్చుకొని ఆమెను ఆదరించాడు, ఆమెను బాగు చేశాడు. ప్రియ స్నేహితులారా, దేవుని ఆలయం యొక్క రుచి నెరిగినటువంటి ఎల్కానా దేవుని యొక్క ప్రేమతో చెదరిన గుండెను ఎలా బాగు చేయాలి, ఎలా కట్టుకోవాలి అని తెలిసి, హన్నా యొక్క హృదయమును ఏ రీతిగా ఓదార్చాలో తెలిసి హక్కున చేర్చుకొని హన్నాను ఓదార్చాడు. అంత గొప్ప లక్షణం కలిగి ఉన్నాడు ఈ ఎల్కానా. హృదయములను ఏమాత్రము చెదరగొట్టే తరంగా లేకుండా ఆయన బాగు చేసే విధముగా, ఓదార్చే విధముగా, ఆదరించే విధముగా ఉన్నాడు ఈ ఎల్కానా. ఇకపోతే ఈ ఎల్కానాలో ధైర్యపరిచే లేకుంటే ఆదరించే ఒక చక్కటి లక్షణము ఈ ఎల్కానాలో దాగి ఉంది. అందరూ ఒక పక్క విడిచిపెట్టి కన్నీటి దుఃఖముతో ఒంటరై బాధపడుతున్నప్పుడు తన యొక్క భార్య అయిన హన్నాపై ఎల్కానా చెప్పిన మాటలు ఎంతగానో దోహదపడ్డాయి, ఎంతగానో బలమును చేకూర్చాయి హన్నాకు. ఆయన అంటాడు, ఎవరూ నీతో లేనప్పటికీ 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన నేను నీతో కూడా ఉన్నాను కదా నా ప్రియ సతీమణి హన్నా. ఎవరూ నీతో కూడా లేనప్పటికీ నువ్వు బాధపడవద్దు, నేను ఉన్నాను కదా అని ఎంతగానో ఆదరణ కలిగించే, ధైర్యపరిచే మాటలు అక్కడ హన్నాకు ఆయన చెప్పినట్లు చూస్తూ ఉన్నాం. ఈ మాటలు హన్నాకు ఎంతో ఆదరణ, ధైర్యాన్ని ఇచ్చాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆయన అన్న ఆ మాటలను తర్వాత ఆమె వెళ్ళి దేవుని సన్నిధిలో రోదిస్తూ ఉంది, మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థించిన ఆ ప్రార్థనకు దేవుడు ఆ ప్రార్థనను మరిచిపోయాడా అనంటే ఆయన ఎన్నడూ మరవలేదు. ఆయన ఆమెతో కూడా, కుటుంబముతో కూడా నివసించాడు. వారు చేసినటువంటి ఆ ప్రార్థనకు ప్రతిఫలముగానే సమూయేలును వారి కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో మనము ఒంటరిగా ఉన్నప్పటికీ, మనల్ని ధైర్యపరిచేవారు లేనప్పటికీ, బలపరిచేవారు లేనప్పటికీ, ఆదరించేవారు లేనప్పటికీ, నువ్వు ప్రార్థించగలిగితే, నిన్ను ధైర్యపరచగలిగిన, ఆదరించగలిగిన, నీ ఒంటరితనాన్ని తీసివేయగలిగిన సర్వశక్తుడు నీ ప్రక్కన ఉండి నిన్ను బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు చెప్పబడిన రీతిగా ప్రభువు నా ప్రక్కన ఉండి నన్ను బలపరుస్తూ ఉన్నాడు అని చెప్పిన రీతిగా హన్నా ఎంతగానో నలిగిపోతూ ఉంది పెనిన్నా యొక్క సమస్య ద్వారా. ఒక పక్క సంతులేని కారణాన్ని బట్టి లోకమంతా నిందిస్తూ ఉంది. ఆ నింద ఒక హన్నాకే కాదు,
ఎల్కానాకు కూడా. ఎంతగా బాధపడి ఉంటాడో ఎల్కానా, ఎందరి చేత మాటలు పడి ఉంటాడో ఎల్కానా. ఎందరు ఎన్నెన్నో మాటలు అని ఉంటారు. ఆ మాటలన్నీ కూడా ఏ మాత్రము వాటిని తీసుకొని కన్నీరు మున్నీరై ఆడవలేదు. కానీ అయ్యో, కన్నీరు కారుస్తున్నటువంటి తన యొక్క భార్యను హక్కున చేర్చుకొని ధైర్యపరిచి ఆదరించగలిగిన మాటలు అతను మాట్లాడినట్లు చూస్తూ ఉన్నాం. ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అంతగా ఆదరించాడు, అంతగా బలపరిచాడు. కనుకనే ఆమె ప్రార్థించి ఆ ప్రార్థనకు ప్రతిఫలంగానే సమూయేలును పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నేనంటాను నా ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలులో ఒక ప్రవక్త రావడానికి ఎల్కానా కారణం కాదంటారా? ఇశ్రాయేలులో ఒక న్యాయాధిపతి పుట్టడానికి, మార్చబడడానికి ఈ ఎల్కానా దోహదపడలేదు అని అనేద్దామా? ఒక హన్నానే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము, కానీ హన్నా యొక్క భర్త అయిన ఎల్కాను మనము ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? ఆ కుటుంబం అలా అభివృద్ధి పొందడానికి, అలా పేరుగాంచడానికి ఎల్కానా ఏ మాత్రము సహాయం చేయకుండా ఉన్నాడు అని మనము చెప్పేద్దామా? ఏ మాత్రము దోహదపడలేడు అని మనము అనేద్దామా? దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు యొక్క పేరు దండోర వేయబడడానికి ఈ ఎల్కానా యొక్క సహాయము లేదు అని అనేద్దామా? రాజులు సైతం, ప్రవక్తలను సైతం అభిషేకించడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ భూమిపైకి తేవడానికి ఎల్కానా యొక్క పాత్ర లేదనేద్దామా? నిజముగా లేదు ప్రియులారా. ఎల్కానా ఎంతగానో సహాయపడ్డాడు, ఎంతగానో ఒక పక్క భార్యకు, ఒక పక్క సమూయేలుకు ఎంతగా సహాయపడ్డాడు. అలా సహాయం ఉంది కాబట్టే ఈనాడు హన్నా అయినా, అలాగే సమూయేలునైనా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆ వారి గురించి మనము చదవగలుగుతూ ఉన్నాము. ప్రభువు వారు దృష్టాంతరముగా మనకు ఉంచగలిగారు. ప్రియా స్నేహితులారా, ఎల్కానాలో నుంచి మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటయ్యా అని అంటే, ఈయన నిజముగా క్రమము తప్పకుండా దేవాలయానికి వెళ్ళేటువంటి ఒక మంచి దైవ భక్తి కలిగినటువంటి ఒక యజమాని, కుటుంబ యజమాని. ఇకపోతే ఎల్కానా భగ్న హృదయములను ప్రేమించే ఒక వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 5వ వచనాలు మనము చదవగలిగితే, బాధపడుతున్నటువంటి తన యొక్క సతీమణిని హక్కున చేర్చుకొని ఎంతగానో గుండె చెదరిపోయి ఏడుస్తున్నటువంటి ఆమె యొక్క హృదయాన్ని కట్టగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇకపోతే ఎల్కానా ధైర్యపరిచి ఆదరించగలిగే ఒక వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో దేవుని మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలారా, నిజముగా దేవుని మాటలు ఎంతగానో ఆసక్తితో వింటున్నటువంటి దైవ బిడ్డలారా, ఎల్కానాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, కుటుంబ యజమానులుగా భక్తి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి విశ్వాసులుగా, విశ్వాస రాండ్రులుగా మనము నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆలోచన చేద్దాం. ఎల్కానాలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనము మన యొక్క జీవితంలోనికి తీసుకొని అవలంబిస్తూ భక్తి చేద్దాం. నిజముగా దేవుడు అట్టి కృపా సమాధానములు మన 50 మందికి ఆయన దయచేయునగాక. ఆమేన్.